జై దుర్గా భవాని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దేవి శరణ్ నవరాత్రుల్లో 7 రోజులు ముగించుకొని 8వ రోజుకైతే రాబోతున్నామండి. 8వ రోజు పిల్లల చేత పూజ చేయిస్తే చాలా చాలా మంచిది. పిల్లలు బాగా చదువుకోవాలన్నా, మంచి నడవడిక బుద్ధి నేర్చుకోవాలన్నా, మంచి జ్ఞానం తెలివితేటలతో ఉండాలన్నా సరే ఈ రోజు అమ్మను పూజిస్తే సకల విద్యా ప్రాప్తి కలుగుతుంది. అందుకని ఈ రోజున తప్పనిసరిగా పిల్లల చేత పూజనైతే చేయించండి. ఇంతకీ ఈ రోజు అమ్మవారి అవతారం ఏమిటి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, పిల్లల చేత పూజ ఎలా చేయించాలి, మూల నక్షత్రం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ముఖ్యంగా ఈ రోజు పిల్లల చేత సరస్వతి దీపం పెట్టించినట్లయితే ఆ సరస్వతి దేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి. అయితే ఆ దీపం ఎలా పెట్టాలి, చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు ఏ సమయంలో చేయించాలి అనే విశేషాలతో ఈ వీడియో ఉండబోతుందండి. అన్ని కూడా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి దేవి శరణ్ నవరాత్రులు 2025 సెప్టెంబర్ 29వ తేదీన సోమవారం 8వ రోజు అయితే రాబోతుందండి. ఈ 8వ రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారు. ఈ తల్లి చదువునే కాదండి, సర్వశక్తి సామర్థ్యాలను కూడా ప్రసాదిస్తుంది. అందుకని పిల్లలందరి చేత ఈ రోజు తప్పనిసరిగా పూజనైతే చేయించండి. ఇంకా పూజ విధానంలోకి వెళితే మనం ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, నైవేద్యాలు, దీపపు గుందులు అన్నీ కూడా తీసేయాలండి. నేను నిన్న వేపాకులు అవి పెట్టాను కదండి, అవన్నీ కూడా ఈరోజు నేను తీసేసాను. ఎందుకంటే ఈరోజు సరస్వతీదేవి అమ్మవారి అవతారం కాబట్టి అమ్మవారి చాలా శాంత స్వరూపిణి. అందుకని నేను అవన్నీ కూడా తీసేసాను. ఇంకా మీరు నిమ్మకాయల మాల అవి ఉంటే అవి కూడా ఈరోజు తీసేయాలి. ఒకవేళ మీరు దుర్గాదేవి అమ్మవారికి ఉంచుకోవాలనుకున్నా సరే ఉంచుకోవచ్చు. అందుకనే నేను నిన్న వేయలేదండి. అన్నీ తీసేసి అమ్మవారి దగ్గర నీట్గా చేసేసుకోండి. ఈరోజు ఒక ముగ్గు అయితే వేసుకోవాలండి. ఈ ముగ్గుని సరస్వతీదేవి ముగ్గు అని అంటారు. సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ ముగ్గు వేసుకుంటే చాలా చాలా మంచిదండి. దీన్ని సరస్వతీదేవి యంత్రం అని కూడా అంటారు. అయితే ఈ ముగ్గు మీరు పీట మీద కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ వేసుకోవాలండి. ఒకవేళ అలా మాకు పీటలు అవి లేవండి అని అనుకుంటే అమ్మవారి పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ పీఠం ముందర పసుపు రాసి చక్కగా ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చు. అయితే ఇలా వేసిన ముగ్గు పిల్లలు పొరపాటును కూడా తొక్కకుండా చూసుకోవాలండి. అందుకని మీ వీలుని బట్టి ఈ ముగ్గును వేసుకోవడానికి ట్రై చేయండి. ముందు 5 చుక్కలు పెట్టుకోవాలండి. తర్వాత 6 చుక్కలు పెట్టుకొని మధ్య మధ్యన 2 వచ్చేంత వరకు పెట్టుకొని రావాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముగ్గు పెట్టేసుకోండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. తప్పనిసరిగా వేసుకోండి. అమ్మవారికి ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఈ ముగ్గు పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారిని అలంకరించాలి. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి తెల్లని పువ్వులతో అలంకరించాలండి. నేను ఇక్కడ సుగంధభరితమైన మల్లె పువ్వులతో ఆ అమ్మను అలంకరిస్తున్నాను. మీకు దొరికిన పువ్వులతో మీరు అలంకరణ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర ఈ నెమల పించాలు కూడా నేను పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మవారి వాహనం నెమలి అంశ కదండి. అందుకని దాని తాలూకా ఏవైనా బొమ్మలు ఉన్నా లేదంటే ఇలాంటి నెమల పించాలు ఉన్నా ఏవైనా సరే మనం పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నా దగ్గర కొన్ని నెమల పించాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. పైగా ఇలాంటి నెమల పించాలు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు తరిమేస్తాయండి. అందుకని మన ఇంట్లో మన పూజా మందిరంలో లేదంటే మనం పూజ చేసే చోట కానీ మన ద్వారబంధం దగ్గర అయినా ఎక్కడైనా సరే నెమల పించాలు ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంక తర్వాత నా దగ్గర ఈ హంసలు కూడా ఉన్నాయండి. తెల్లగా ఉన్నటువంటి ఈ హంసలు ఎంత బాగున్నాయో. నేను ఇవి మీషోలో తీసుకున్నానండి. మాకు బయట డెకరేషన్గా అయితే పెట్టుకుంటాము. అవి తీసుకొచ్చి నేను పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏవైనా నెమలు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత నేను ఇక్కడ దీపపు కుందులు పెట్టుకుంటున్నానండి. ఇవి కూడా నేను నెమల తాలూకు దీపపు కుందులు పెట్టుకుంటున్నాను. అలాగే దీంతో పాటుగా కామాక్షి దీపాలు, ఇంకా మీరు ఏమైనా దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత నా దగ్గర సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి. అమ్మవారిని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి. లేకపోతే మీరు ఆల్రెడీ ఏ అమ్మవారిని అయితే పెట్టుకున్నారో ఆ అమ్మవారిని సరస్వతీదేవి అమ్మవారిగా భావించి పూజనైతే చేసుకోవచ్చు. దేవి శరణ్ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి అమ్మవారిని అయితే పూజిస్తారండి. అయితే ఈ మూలా నక్షత్రం ఎప్పుడు ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే ఈ 2025 సెప్టెంబర్ 28వ తేదీన రాత్రి 1:09 ప్రారంభమై 30వ తేదీన తెల్లవారుజామున 3:13 వరకు ఉంటుందండి. అంటే 29వ తేదీన రోజు అంతా కూడా మనకి ఈ మూలా నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు అంతా కూడా మంచి రోజేనండి. కొంచెం పెద్ద పిల్లలకైతే ఈ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వారి చేత పూజ చేయిస్తే చాలా చాలా మంచిదండి. అదే కాస్త చిన్న పిల్లలకైతే ఈ రోజు అక్షరాభ్యాసాలు చేయిస్తే మరీ మంచిదండి. దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసాలు చేయిస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని అంటారండి. ఆ సరస్వతీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. అందుకని ఈ రోజున ఎలాంటి గ్రహ బలాలు జాతకాలు లాంటివి ఏమి కూడా చూడరండి. ఈ రోజు
రోజు అంతా కూడా మంచి రోజుగానే పరిగణించి ఈ రోజు అక్షరాభ్యాసాలు అలాగే సరస్వతి పూజలు అవి నిర్వహిస్తారు. ఒకవేళ మీకు మంచి సమయం కావాలండి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన టైమింగ్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే తప్పనిసరిగా వారి చేత పూజనైతే చేయించండి. ఇంకా అక్షరాభ్యాసం చేయించలేని పిల్లలు ఉంటే వారి చేత ఈరోజు అక్షరాభ్యాసాల కార్యక్రమాలు చేయించండి. అయితే ఈ అక్షరాభ్యాసాల కార్యక్రమాలు అనేవి మన ఊర్లో అమ్మవారిని ఎక్కడైతే నిలుపుతారో లేదంటే అమ్మవారి గుడిలో అయినా సరే మీరు అక్కడున్న పంతుల గారి చేత మీరు అక్షరాభ్యాసాల కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. ఏకాహారతతో దీపారాధన చేసుకొని ముందుగా వినాయకుడికి అయితే పూజనైతే చేయాలి. వినాయకుడికి పూజ ఎలా చేయాలనేది మీకు అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇక్కడ ఏమీ కూడా చెప్పట్లేదు. వినాయకుడికి పూజ అయిన తర్వాత అమ్మవారికి పూజనైతే ప్రారంభించండి. అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర నేను 2 దీపపు కుందులు అయితే పెట్టుకున్నానండి. ఈ దీపాలు కూడా వెలిగించిన తర్వాత అప్పుడు అమ్మవారికి అభిషేకం అయితే చేయాలి. ఈ రోజు అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా పిల్లల చేత చేయిస్తే ఇంకా మంచిది. పంచామృతాలతో చేయలేమని అనుకుంటే కనీసం పాలతో చేసినా చాలండి. పాలతో శుద్ధ జలంతో పుష్పాలు ఉంచినటువంటి జలంతో అయినా సరే అమ్మవారిని అభిషేకించవచ్చు. అమ్మవారికి ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా పిల్లల చేత చేయిస్తే మరీ మంచిది. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి హారతినిచ్చి అమ్మకి దండం పెట్టుకొని పూజ కోసం అమ్మని సిద్ధం చేసుకోండి. అభిషేకం చేసిన ద్రవ్యాలు మీరు ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ సరస్వతి దీపం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక పెద్ద తమలపాకు అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ తమలపాకు పైన కూడా చిన్న సరస్వతి దేవి ముగ్గు అయితే వేసుకోండి. ఇది కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా మీరు తమలపాకు పైన ముగ్గు వేసుకోండి. ఈ ముగ్గులో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అయితే ఉంచండి. ఇప్పుడు 2 మట్టి ప్రమిదలు అయితే తీసుకోవాలండి. ఈ 2 మట్టి ప్రమిదలకి కూడా చందనం కానీ పసుపు కానీ రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి. వేసి పెట్టి ఇప్పుడు ఈ 2 మట్టి ప్రమిదలు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దీంట్లో దీపారాధన ఆయిల్ వేసుకొని అంటే ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి 3 జ్యోతులు వెలిగేటట్టు ఒత్తులు అయితే వేసుకోవాలండి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా వేసుకోవాలి. అలా మొత్తం 3 జ్యోతులు వెలిగేటట్టు వేయాలి. ఈ దీపాలన్నీ కూడా అమ్మవారి వైపుకే పెట్టాలండి. ఇక్కడ అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి అందుకని అన్నీ కూడా తెలుపు రంగులో ఉన్నటువంటివి వాడితే చాలా చాలా మంచిది. ఇక్కడ తెలుపు ఒత్తులే నేను పెడుతున్నానండి. ఇలా మొత్తం 3 ఒత్తులు అయితే వేసుకోవాలి. ఈ 3 జ్యోతులకి అర్థం ఏమిటంటే బుద్ధి జ్ఞానం వికాసం అన్నీ కూడా పిల్లలకి కలగాలని ఉద్దేశంతో ఈ సరస్వతి దీపాన్ని అయితే వెలిగిస్తాము. అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఈ ఒక్క దీపం పెట్టుకుంటే చాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టనవసరం లేదు. ఇక్కడ 3 జ్యోతులు వేసాం కాబట్టి 3 పిల్లలు వెలిగించేలాగా మనం వేసాము. అయితే మీకు 2 పిల్లలు ఉన్నట్లయితే ఒకరు 2 జ్యోతులు ఒకరు 1 జ్యోతి అలా కూడా వెలిగించవచ్చండి. 3 ఉంటే 3 జ్యోతులు వెలిగించవచ్చు. ఒకరుంటే మొత్తం అన్ని జ్యోతులు ఒకలే వెలిగించవచ్చు. లేదంటే మనం కూడా వారితో పాటు మనం కూడా వెలిగించవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా సరస్వతి దీపం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను అమ్మవారిని కూడా పెట్టేసుకుంటున్నానండి. అమ్మవారి కోసం నేను ఇక్కడ ఇంకో లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. అది కూడా అమ్మవారికి ఇష్టమైన వైట్ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం ఉంచి కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారికి ముత్యాల మాలలు ఏమైనా ఉంటే అమ్మవారికి అలంకరింపజేయండి. అలాగే తెల్లని పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించండి. ఆ తర్వాత పిల్లలు బుక్స్ కానీ లేదంటే పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ లేదంటే సంగీతం నేర్చుకుంటున్న సంగీతం వస్తువులు కానీ ఏవైనా సరే పూజలో పెట్టుకోవచ్చండి. వాళ్ళవే కదండి మనం రాసుకున్న బుక్స్ అవి ఉంటాయి కదా, మన పొద్దులు అవి ఉంటాయి కదా, మన వ్యాపారస్తులు అయితే వాళ్ళకి పొద్దు బుక్కులు అవి ఉంటాయి కదా, అవైనా సరే తీసుకొచ్చి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలండి. పిల్లలకైతే కొంచెం వీక్గా ఉన్న సబ్జెక్టుల తాలూకు బుక్స్ పెట్టుకుంటే మంచిది. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లల చేత ఈ సరస్వతి దీపాన్ని అయితే వెలిగించండి. ఒకవేళ మీ పిల్లలు మీకు దగ్గరలో లేకపోయినట్లయితే వారి పేరు చెప్పి మీరే ఈ పూజ చేయవచ్చండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం అమ్మవారిని ఉంచాం కదండి, ఆ అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అమ్మకి దండం పెట్టుకోమని చెప్పండి. ఈ పూజ అంతా కూడా పిల్లల చేత చేయిస్తే మంచిది. మీరు పక్క నుండి వారి చేత ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవన్నీ కూడా చెప్తే వాళ్ళన్నీ కూడా చేస్తారండి. ఆ తర్వాత సరస్వతి యంత్ర ముగ్గు వేసుకున్నాం కదండి, దానిపైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి దండం పెట్టుకోండి.
ఈరోజు సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరాలు లేదంటే సరస్వతీదేవి శ్లోకాలు అవి చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లని పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. అలాగే అమ్మవారికి తెలుపు అక్షంతలతో పూజనైతే చేయాలి. అంటే విభూతి కలిపినటువంటి అక్షంతలనే తెలుపు అక్షంతలు అంటారండి. ఈ అక్షంతలతో అమ్మవారిని ఈరోజు పూజించాలి. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం వలన పిల్లలకి మంచి బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుందండి. అసలు బాగా చదవలేని పిల్లలైనా లేదంటే తెలివితేటలు లేని పిల్లలకైనా లేదంటే మొండిగా ఉన్న పిల్లలకైనా ఎలాంటి పిల్లలకైనా సరే ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి పూజనైతే చేయించండి. తప్పకుండా మార్పు అనేది మీరే చూస్తారు. అమ్మవారి శ్లోకం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కర్ష్యామి సిద్ధిర్భౌతిమే సదా అనే ఈ శ్లోకాన్ని పిల్లల చేత రోజు చదివించండి. ఇలా రోజు అమ్మవారి శ్లోకం వారు చదవడం వలన వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుందండి, తెలివితేటలు పెరుగుతాయి, అన్నింట్లో విజయాలు సాధిస్తారు. మాటలు రాని పిల్లల చేత కానీ లేదంటే మాట్లాడడానికి భయపడే పిల్లల చేత కానీ ఈ పూజ చేయిస్తే వారికి భయాలన్నీ తొలగి ఆ అమ్మవారు వారికి వాక్కు ప్రసాదిస్తుంది, మంచి మాటకారులు అవుతారు. ఇవన్నీ కూడా పిల్లల చేత మీరు వెనకుండి వారి చేత చేయించమని చెప్పండి. మీరన్నీ కూడా అష్టోత్తరాల మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ ఉంటే వారి చేత శ్లోకం అలాగే ఓం సరస్వతియే నమః అనే మంత్రం చదువుకుంటూ పూజనైతే చేయమని చెప్పండి. పిల్లలు రాయడానికి ఉపయోగించే పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ పూజలో తప్పనిసరిగా పెట్టండి. కొన్ని ఎక్కువ పెట్టినట్లయితే పూజ అయిన తర్వాత మిగిలిన పిల్లలకి మీ పిల్లల చేత వీటిని పంచిపెడితే చాలా మంచిదండి. అవి బుక్స్ కానీ పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ లేదంటే స్లేట్స్ కానీ ఇలా ఏవైనా సరే మిగిలిన పిల్లలకి పంచిపెడితే ఆ సరస్వతి కటాక్షం కలుగుతుంది. మీకు శక్తి ఉంటే చేయండి, లేదంటే మీ వరకే తెచ్చుకొని పూజలో పెట్టుకున్న తర్వాత వాటితో మీ పిల్లల చేత చదివించడం రాయించడం లాంటివి చేయించండి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈ రోజు అమ్మవారికి దధ్యోజనం కానీ పాయస అన్నం కానీ లేదంటే తేనె కానీ సమర్పించాలి. ఒక తమలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా తేనె వేసి అమ్మవారికి సమర్పించాలండి. ఈ విధంగా సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఈ తమలపాకులో ఉన్నటువంటి తేనెని తమలపాకుతో సహా ఆ తేనెని మీ పిల్లలకి తినిపించండి. చాలా చాలా మంచిదండి. అందుకని కొద్దిగా తేనె ఉన్నా సరే ఆ అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మీ పిల్లలకి ప్రసాదంగా ఇవ్వండి. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. కొబ్బరికాయ ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టండి. ఈరోజు అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతినివ్వాలండి. అమ్మవారికి నీరాజనం సమర్పించిన తర్వాత అమ్మవారి పాదాలపైన కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి ఆ అమ్మకి దండం పెట్టుకోండి. పిల్లల కోసం మనమే మొక్కుకుంటాం కాబట్టి అందుకని ఆ అమ్మని మా పిల్లలు బాగా చదువుకోవాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ ఆ అమ్మకి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం కానీ సాయంత్రం కానీ పిల్లల చేత ఇలా సరస్వతీదేవి పూజ చేయిస్తే చాలా చాలా మంచిదండి. తప్పకుండా చేయించండి. దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మేము నవరాత్రులు చేయట్లేదండి మరి మేము ఎలా చేసుకోవాలండి అని అనుకుంటే మీరు చక్కగా మీ పూజా మందిరంలోనే మీ పిల్లల చేత పూజ అనేది చేయించవచ్చండి. పిల్లలు ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సరస్వతి దీపం అలా నిరంతరం వెలుగుతూ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. దాంట్లో ఉన్న ఆయిల్ ఉన్నంత వరకు దీపాలు వెలుగుతాయి. తర్వాత కొండెక్కేసినా పర్వాలేదు. సరస్వతీదేవి పూజను మాత్రం అస్సలు మిస్ చేయించకండి. తప్పనిసరిగా మీ పిల్లల చేత ఈ పూజనైతే చేయించండి. ఈ విధంగా సరస్వతీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఆ అమ్మ కటాక్షం అందరి పిల్లలకి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.